ఫ్రెండ్స్, నేను మీ ఇన్నర్ వాయిస్ వాసు. ఈరోజు మనం ధ్యానం గురించి తెలుసుకుందాం. ధ్యానం ఏమిటి? ఈ ధ్యానం అందరూ ఈ మధ్య ఎక్కువగా దీన్ని వాడుతూ ఉన్నారు. మెడిటేషన్, యోగా అని ఇట్లా అనేక రకాలుగా ధ్యానం గురించి చెప్తూ ఉన్నారు. ధ్యానం చేస్తే పీస్ఫుల్నెస్ వస్తుంది, ధ్యానం చేస్తే ఆనందంగా ఉండగలమని చెప్తూ ఉన్నారు. సో ఏంటి ఈ ధ్యానం? ఒకసారి మనం కులంకషంగా తెలుసుకుందాం. ధ్యానం ఉదాహరణకి ఒక 100 రూపాయల నోటు మనం ఎలా చెల్లుబాటు అవుతుంది అంటే, దానిపై ఉన్న నెంబర్ని చూస్తాం, దాని మీద ఉన్న గాంధీ గారి బొమ్మను చూస్తాం, అలానే దాంట్లో ఒక స్టిప్ని చూస్తాం. ఈ బయట కనిపించేది ఏదైతే ఉందో అది మనం చూసిన తర్వాత దాన్ని పూర్తిగా మనం నిర్ధారణ అవుతాం, ఇది చెల్లుబాటు అవుతుందని. కానీ మనం షాపువాడి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాడు దాన్ని ఇలా పెట్టి చూస్తాడు. ఇలా పెట్టి చూసేటప్పుడు ఆ వైట్లో ఉన్న ఆ గాంధీ గారి బొమ్మ కనిపిస్తేనే అది చెల్లుబాటు అవుతుంది. అంటే లోపల ఉన్న ఆ గాంధీ గారి బొమ్మ ఏదైతే ఉందో అది కనిపిస్తేనే చెల్లుబాటు అవుతుంది. అలానే మనలో మనం బయటికి కనిపించేది, మనం జీవన మనుగడ సాగించేది ఏదైతే ఉందో అదంతా మనం అనుకుంటున్న ఆనందమయ జీవనం కాదు. మన ఆంతరింగికపు లోతుల్లో, అంటే మన లోపల ఏదైతే మనం ఉన్నామో, అంటే నేను అన్న ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోగలిగే క్యాపబిలిటీ పెంచేదే ఈ మెడిటేషన్. ధ్యానం అంటే ప్రయాణం. ఎవరితో ప్రయాణం అంటే నాతో నేను ప్రయాణం. ఆ ప్రయాణం చేయడానికి ఒక సింపుల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అదే ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస. సో ఫ్రెండ్స్, అందరూ ఈ శ్వాసను గమనిస్తూ చక్కగా ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు కూర్చుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.